మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చెదను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు గొప్పగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయముతో, భారముతో, బలహీన చేత, దుఃఖము చేత మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడి దినం మాట్లాడుతున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించక ముందు మన హృదయం రాతి హృదయముగా ఉంటుంది. దేవుడు దాన్ని తీసి మాంస హృదయంగా ఇస్తున్నాడు. నూతన హృదయంగా దాన్ని మారుస్తున్నాడు. అనేక మంది మనము వారు చెప్తున్న సాక్ష్యాన్ని వింటూ ఉంటాం. నేను ఒకప్పుడు ఇలా జీవించాను, ఇలా నడుచుకున్నాను, ఇలా ప్రవర్తించాను, ఈ విధంగా కొట్టాను, ఈ విధంగా తిట్టాను, ఈ విధంగా అపవిత్రమైన మాటలు పలికాను. కానీ ఈ దినము దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. యేసు ప్రభువారు నా జీవితంలో గొప్ప కార్యము చేశారు అని అనేక మంది చెప్తుండగా మనము వింటున్నాం. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితముగా నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మనము ఈ యొక్క నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనం పొందకపోతే ఖచ్చితముగా ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో, ఒక రాజ్యాన్ని నిర్మిస్తున్నారు పరలోకంలో, మరి అక్కడ గదులు ఉన్నాయని, మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరి ఈ హృదయం మారకపోతే, ఈ హృదయంలో కుళ్ళు, కుతంతాలు, గొడవలు, అనేకమైన బలహీనతలు పరిచే ఆలోచనలు ఈ హృదయంలో ఉంటే, ఈ దినం మాట్లాడుతున్నాడు దేవుడు, నూతన హృదయం ఇస్తానని. మనం అది తీసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. మాంసపు హృదయం మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజము, ఏది అసత్యం అని తెలుసుకునే ఒక జ్ఞానం మనకు కలుగుతుంది. మరి మనము మారాలి అంటే నూతన హృదయం మనకు కావాలి. ఒకరిని ఒప్పుకోవాలంటే నూతన హృదయం కావాలి. ఈ నూతన హృదయం ఉంటేనే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాం, దేవుని మార్గంలో నడుస్తాం, అనేకులకు క్రీస్తుని పరిచయం చేస్తాం, క్రీస్తుని ప్రకటిస్తాం, క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మన జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడంటే నిజముగా ఒక నూతన స్వభావం అనేది మనలో దేవుడు కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అనేక మంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నా జీవితం మారింది అని సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. నేను ఇన్ని దినములుగా తాగాను, తిరిగాను, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, అప్పుడు నాకు ఎవరు ఏది చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నేను మారాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, బలపరిచాడు, చావు నుంచి తప్పించాడు, రోగం నుంచి తప్పించాడు, జీవితాన్ని నాకు అనుగ్రహించాడు, నూతన శక్తిని ఇచ్చినాడు, నూతన బలాన్ని ఇచ్చాడని అనేక మంది చెప్తుంటే మనము వారిని నిందిస్తున్నాం, వారిని దూషిస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన హృదయాన్ని గనక మనం పొందుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే మనలో నివసిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు, మనతో మాట్లాడుతాడు, జరగవలసిన కార్యక్రమాన్ని దేవుడు జరిపిస్తాడు. ఏదైనా శోధన వచ్చినప్పుడు దాన్ని తప్పిస్తాడు, మనకు తోడే ఉంటాడు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక మరి చెదిరిపోయి ఉన్న ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో
దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు కలగజేయాలని, రాతి గుండెను తొలగించి మాంసపు హృదయాన్ని దేవాతి దేవుడు దయచేయాలని, ప్రతి ఒక్కరిపై తన యొక్క ఆత్మను కుమ్మరించాలని కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మనము కూడా తెలిసి తెలియక చేసిన తప్పిదములను ఈ దినము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మన హృదయాన్ని కడుక్కొని నూతనమైన స్వాముతో, నూతన హృదయముతో, మాంసం హృదయంతో అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా, మీకు వేలాది వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఎవరైతే ప్రభువా పరిగెత్తుతున్నారో, ఎవరైతే పేరు చెప్తేనే వద్దు అంటున్నారో, యేసుక్రీస్తు నామములో వారికి మాంసపు హృదయమును అనుగ్రహించునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనమైన హృదయాన్ని, నూతన స్వభావాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా, అదేవిధంగా మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా బిడ్డలలో ప్రభా గొప్ప కార్యము దయచేయాలి ప్రభా. నీ ఆత్మతో నింపాలి ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. మీరు మా మధ్యలో సంచరించాలి ప్రభా, మీకు స్తోత్రము, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి తెలిసి తెలియక ఏదైనా తప్పిదము చేసి ఉంటే ప్రభా మరి మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి. మీరే మహిమ పొందుకోమని తండ్రి, మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.